హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం ఇంకొక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 3 సెంట్స్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి మనకి క్లాసిక్గా డీసెంట్గా ఉన్న హౌస్ అనమాట. ఎక్కడ ఏంటి అనేది నేను వీడియో డిస్కస్ చేస్తాను. లేట్ చేయకుండా మీకు హౌస్ వీడియో ఎండ్ టు ఎండ్ చూపిస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మీరు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే, ఎందుకంటే అందరికీ తెలియదు కదా ఇలా యూట్యూబ్లో మార్కెటింగ్ చేసి హౌసెస్ ఇప్పిస్తుంటారు అని చెప్పి. సో అలా వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకుంటే ఎవరికైనా నీడ్ ఉంటే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎన్నుకోవడమే జరుగుతుంది అనమాట. సో మనది తెలిసిందే కదా, కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. ఐ డూ జెన్యూన్ రియల్ ఎస్టేట్ అనమాట. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అయితే నేను ఇంప్లిమెంట్ చేసి రియల్ ఎస్టేట్ అయితే చేస్తూ ఉంటాను. సో ఇది లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. ఎలివేషన్ కూడా మీకు కంప్లీట్ డీసెంట్ కలరింగ్తో అయితే ఉందన్నమాట. మనకి హౌస్ ముందు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఇలా సీసీ రోడ్ అయితే ఉంటుంది అనమాట. హౌస్ ముందు మనకి ఇలా కార్ పార్కింగ్ ఎక్కించడానికి కూడా మనకి ఆస్కారంగా ఇలాగైతే పార్కింగ్ ఏరియా అయితే ఉంది. కలరింగ్ కూడా ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మనకి హౌస్ కి చుట్టూతో కాంపౌండ్ వాల్ అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ మెట్లకి గోడకి గ్యాప్ అయితే ఉంటుంది. కాంపౌండ్ వాళ్ళకి మెట్లకి ఇలాగైతే గ్యాప్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారు ఇది వచ్చేసి స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేయండి. గుడ్ లుకింగ్ టైల్స్ అనమాట. ఇది మనకి ఇంకా వర్క్ నడుస్తున్నందుకు కొంచెం అలా ఉన్నాయి. ఇంకా వాష్ చేస్తే నీట్గా అయితే కనిపిస్తాయి. మెయిన్ డోర్ ముందు ఏదైతే ఉందో డీసెంట్ కలరింగ్తో ఎలివేషన్ టైల్స్ ఇలా యూజ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇలాగా మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి స్టేక్ డోర్ అనమాట. ఇంకా వర్క్ నడుస్తుంది. దీనికి ఇంకా పాలిష్ చేయడం పెండింగ్ ఉంది. పాలిష్ చేసి ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఈశాన్యములకే బోర్ పాయింట్, సంపు అని ఈశాన్యములకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే చూస్తున్నారు ఇలా వచ్చేసి సైడ్కి చూస్తే మనకి అక్కడ ఒక వాషింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో డీసెంట్ కలరింగ్ అనమాట. మనకి ఎలివేషన్ మెయిన్ డోర్ ముందర కూడా టైల్స్ చాలా డీసెంట్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇది చూస్తున్నారో ఇది వచ్చేసి స్పేసియస్ హాల్ అనమాట. మనకి హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది. అలాగే పైన చూడండి డీసెంట్ కలరింగ్తో గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. అండ్ మనకి అలాగా వచ్చేస్తే ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అందరూ ఈ మధ్య చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రాముల్లో వాస్తు ప్రకారం మనకి టీవీ యూనిట్ ఈస్ట్కి ఉండాలనే ఉద్దేశం చాలామంది చెప్తున్నారు. టీవీ సెటప్ కోసం మనకి ఇలా ఈ యూనిట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే వితౌట్ కబోర్డ్స్ కదా, మీకు కబోర్డ్స్ కావాలి. కబోర్డ్స్తో పాటు మీరు ఎక్కడైనా సెటప్ చేసుకోవచ్చు. నార్త్కి యాక్సెసిబిలిటీ ఉంది, ఈస్ట్కి ఇలా యాక్సెసిబిలిటీ ఉంది. వెస్ట్ ఫేసింగ్ కూడా మీరు సిట్టింగ్ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేసుకునే ఆస్కారం అయితే ఉందన్నమాట. సో మనకి ఇది ప్రజెంట్ వితౌట్ కబోర్డ్స్ వస్తుంది. విత్ కబోర్డ్స్ మీరు చేపించిన తప్ప టీవీ యూనిట్ ఎక్కడైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఆప్షనల్గా మనకి వెస్ట్ కూర్చొని ఈస్ట్ చూసే విధంగా టీవీ యూనిట్ అయితే సెట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇలాగా డైనింగ్ హాల్ని పార్టిషన్ చేస్తూ గుడ్ లుకింగ్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇది వచ్చేస్తే స్పేసియస్ డైనింగ్ హాల్. ఇది మనకి ఇక్కడ డైనింగ్ స్పేస్ వచ్చేస్తుంది. ఇక్కడ గుడ్ లుకింగ్ అండ్ కొంచెం ట్రెండింగ్గా ఉన్న హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇవి రెగ్యులర్ థింగ్స్ కోసం మనకి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో మీరు ఇప్పుడైతే చూసిన ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ థీమ్ అనమాట. సో మనకి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి కంప్లీట్ జెడ్ బ్లాక్ గ్రానైట్తో మనకి డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది కిచెన్ చాలా అట్రాక్టివ్గా డిజైన్ చేస్తుంది. ఇక్కడ మనకి ఇలా ఈ విధంగా సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా షింక్ ఇలా ఇలా ప్రొవైడ్ చేయండి. వెంటిలేషన్ కోసం విండో, చిమ్నీ పెట్టుకోవడానికి కూడా యాక్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇక్కడ చూడండి పూజా రూమ్ బయటికి విజిబిలిటీ లేకుండా నీట్గా సపరేట్గా ఉండేలాగా మనకి పూజా రూమ్ అయితే డిజైన్ చేయడం ఇలా మంచిగా టైల్స్ వేసి డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట. అక్కడ పూజా సామాగ్రి పెట్టుకోవడానికి సో కబోర్డ్స్ చేసుకున్న మీరు అక్కడ డ్రా చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మంచి స్పేసెస్గా అయితే ఉన్నాయి. కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ అయితే ఏందో హాల్ అనమాట. డైనింగ్ ఏరియా కిచెన్ నుంచి హాల్ యొక్క ఓవర్ ఈ విధంగా ఉంటుంది. హాల్లోంచి ఇలా ముందుకు వస్తే ఇది మనకి వచ్చేసి మనకి ఇక్కడ కామన్ టాయిలెట్ ఇది ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ మీకు ఈ విధంగా అయితే డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇదేదైతే చూస్తున్నారో యాజ్ పర్ వాస్తు మనకి నైరుతి మూలకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో సెల్ఫ్స్ అయితే మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఏసీ పాయింట్ దానికి ముందుగానే హోల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇదేదైతే చూస్తున్నారో మీరు పిఓపి అనమాట. క్లాసిక్ డిజైన్తో అయితే పిఓపి ఉంటుంది. అండ్ ఇక్కడ వాస్తు ప్రకారం ఈ మూలకి ఇక్కడ అయితే మనకి వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో వాష్రూమ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ మంచిగా పెద్దగా డిజైన్ చేయడం జరిగింది అన్నమాట. ఇదేదైతే చూస్తున్నారు కిడ్స్ బెడ్రూమ్లో వెంటిలేషన్ కోసం ఇలా విండో క్లాసిక్ గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. సేమ్ ఇక్కడ కూడా సెల్ఫ్స్ అయితే మనకి నీట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి కబోర్డ్స్
ఉన్న వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏసీ పాయింట్ కూడా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో బెడ్రూమ్ సైజ్ కూడా మంచి సైజెస్ అయితే ఉన్నాయి. మీరు కొనడానికి చూడడానికి వచ్చినప్పుడు మీకు టేప్ పట్టి బెడ్రూమ్ కొలతలు కూడా చూపించడం జరుగుతుంది. సో వీడియోలో కొలతలు ఇంకన్నీ చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది అనమాట. సో అందుకోసమని మీరు విజిట్కి వస్తే ట్రస్ట్ వస్తుంది కస్టమర్కి, ఇంకా కొన్ని అన్ని థింగ్స్ అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే హౌస్ చూసారో ఈ హౌస్ వచ్చేసి 30-45 సైజ్ అనమాట. 30-45 అంటే మనకి తెలిసింది 3 సెంట్స్ ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ముందు మనకి సీసీ రోడ్ ఉంటుంది. అండ్ మనకి హౌస్కి బోర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇంకా ఏంటంటే వితౌట్ కబోర్డ్స్ అనమాట. డిసెంట్ పెయింటింగ్తో, గుడ్ లుకింగ్ కలర్స్తో, వితౌట్ కబోర్డ్స్తో మన దగ్గరికి ఈ హౌస్ సేల్ వచ్చింది. మీకు తెలిసిందే, మీకు కబోర్డ్ కావాలంటే కూడా నేను చేపిస్తాను అని చెప్పి. ఒకవేళ మీ ఇష్టం, అది మీరు కొన్న తర్వాత మీ యొక్క దాన్ని బట్టి ప్లాన్ చేయడమే జరుగుతుంది కబోర్డ్స్. ఎందుకంటే కబోర్డ్స్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. మనకి HDMR అని, MDF అని, అల్యూమినియం అని, ఈ మధ్య మనకి UPV, PVC, ఇవన్నీ ఐరన్తో కూడా కబోర్డ్స్ చేయించుకుంటున్నారు. సో ఇవన్నీ మీకు తెలిసిందే. అందుకని కస్టమర్ ఛాయిస్ కోసం బిల్డర్స్ కొందరు ఏం చేస్తారంటే వితౌట్ కబోర్డ్సే మనకి హౌసెస్ సేల్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో 30-45 సైజులో మంచిగా వెల్ స్ట్రక్చర్డ్గా హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, అట్ ది సేమ్ టైం డైనింగ్ హాల్, కిచెన్, పూజా రూమ్, ఎవ్రీథింగ్. ఇంటికి చుట్టూతో కంపౌండ్ వాళ్ళు, మెట్ల దగ్గర కూడా తగలకుండా, కంపౌండ్ వాళ్ళకి మెట్లకు తగలకుండా స్పేస్. సో కంప్లీట్గా వాస్తుని బేస్ చేసుకొని హౌస్ని అయితే డిజైన్ చేయడం జరిగిందనమాట, కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ హౌస్ వచ్చేసి మనకి జి పుల్లారెడ్డి కాలేజ్ ఉంది కదా, దానికైతే దగ్గరలో అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు తెలిసిందే, ఇంకా సిటీ డెవలప్ అవుతూ ఇక్కడ ఇంకా ఇవన్నీ చెక్ పోస్ట్, ఈ ఏరియా మొత్తం డెవలప్ అవుతూ ఎప్పుడో కొన్ని రోజుల తర్వాత జి పుల్లారెడ్డి కాలేజ్ కూడా సిటీలో కలిసిపోయే ఆస్కారం అయితే ఉంటుంది. అది మీకు తెలిసిందే. మళ్ళీ నేను ఈ ఇంట్లో అమ్మాలని మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా చెప్పడం అయితే లేదు. సో ఎందుకంటే డెవలప్మెంట్స్ అనేది సిటీ నుంచి బయటకు వచ్చేసాయి. సిటీలో ఇంకా మనం పెట్టాలి, ఇదే హౌస్కి మనం సిటీలో ఒక ఎగ్జాంపుల్ ఏరియాలో పెట్టాలంటే మంచి ఎక్కువ రేట్ అయితే ఉంటుంది అనమాట. సో కొంచెం బయటికి వస్తే మనం అలా చేద్దామని మనకి మంచి రేట్లో హౌస్ అయితే దొరుకుతుంది. ఈ హౌస్కి ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 68 lakhs చెప్తున్నారు. 68 lakhs స్లైట్లీ నెగోషియబుల్తో మన దగ్గరికి ఈ హౌస్ సేల్కి అయితే వచ్చేసింది. సో మీకు తెలిసిందే, కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ అనేది జెన్యూన్ రియల్ ఎస్టేట్. మీకు హౌస్ చూపించిన తర్వాత మనకి మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ అంటే వేరే వాళ్ళని మాట్లాడించి ఓనర్లాగా డిస్కస్ చేసి ఇలా తిక్క మీకు తెలిసిందే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది మార్కెట్లో. మళ్ళీ కొత్తగా చదువు చెప్పాల్సిన పని లేదు. నేను ఏమంటానంటే, మీరు వస్తే హౌస్ చూస్తే మీకు నచ్చిందంటే డైరెక్ట్ మీతో నెక్స్ట్ మాట్లాడబోయేది ఈ హౌస్ ఓనరే అనమాట. ఎవరైతే మీకు రిజిస్టర్ చేస్తారో వాళ్ళే మనకి హౌస్ డీల్ అయితే చేయడం జరుగుతుంది. మళ్ళీ నేను కన్నింగ్గా వాళ్ళకు ఒక రేట్ చెప్పుకొని ఇంత కమ్ముకొని అది చేయడం అనేది మోస్ట్లీ జరగదు. సో మీరు కొంటే దాన్ని బేస్ చేసుకుని కమిషన్ అయితే ఉంటుంది. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ జెన్యూన్ రియల్ ఎస్టేట్. కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ ఇస్ జెన్యూన్ రియల్ ఎస్టేట్. సో ఇది మీరు అండర్లైన్ చేసుకుంటారో, ట్యాగ్ చేసుకుంటారో, ఇన్వెంట్ చేసుకోండి. సో మన దగ్గర మనం చేసే బిజినెస్ ఈ విధంగా ఉంటుంది. మీకు తెలిసిందే, నేను ఎందుకు మీకు అన్ని ఇంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానంటే ఐ నో ద కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎవ్రీథింగ్ నాకు తెలుసు కాబట్టి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఏమంటున్నానంటే, మీరు జెన్యూన్ బయర్స్ అయితే నా దగ్గరకు వస్తే నీకు పర్ఫెక్ట్ ఇల్లు, మీరు ఎక్కువ తిరగాల్సిన పనే లేదు. రిక్వైర్మెంట్లో ఉన్న ఇల్లు వచ్చినప్పుడు మాత్రమే మీకు నేను కాల్ చేసి, మీ రిక్వైర్మెంట్లో ఉన్న ఇల్లు వచ్చింది, ఈ హౌస్ కొంటే మీకు సెట్ అవుతుంది, మీరు చెప్పిన బడ్జెట్లో, మీరు చెప్పిన రిక్వైర్మెంట్లో ఈ హౌస్ ఉందని చెప్పి మీకు హౌస్ చూపించి నచ్చితే మంచి ప్రైస్కే నేను మీకు డీల్ అయితే చేయించి ఇస్తాను అనమాట. సో దట్ ఈజ్ మై వే ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనమాట. నేను ఆ విధంగా అయితే నేను బిజినెస్ చేస్తాను. సో ఇది మళ్ళీ చెప్పడం బాగోదు. సో అది అండ్ ఇంకోటి, ఏజెంట్స్ అయితే కాల్ చేయకండి. నేనేంటంటే ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఐ డూ ద బిజినెస్. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా కర్నూలు హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్ ఉంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. చెప్పాను కదా, ఈ హౌస్ రేట్ వచ్చేసి 68 లక్షలు స్లైట్గా నెగోషియబుల్తో మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.